ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. గూడూరు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ ఉత్తరం వైపు తనిఖీ చేస్తుండగా ఈ మన రైల్వే పోలీస్ వారు మన జిఆర్పి వాళ్ళ సహకారంతో దేవదాస్ సన్ ఆఫ్ వీరేందర్ దాస్, ఏజ్ 21 years, ఈ క్యాస్ట్ బై ఆదివాసి, కుచాల్ డిస్ట్రిక్ట్, జార్ఖండ్ స్టేట్. ఇతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఉండే బ్యాగ్ ని చెక్ చేయగా ఒక 3 కిలోల గాంజా అతని ఆధీనంలో అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ రెగ్యులర్ గా ఈ ట్రైన్స్ ని, అంటే ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ ని, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ ని ఈ మధ్యలో మా సీనియర్ ఆఫీసర్స్ గారి ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా ఈ రైల్వే స్టేషన్స్ కానీ, ప్లాట్ఫామ్స్ మీద కానీ, ఈ ట్రైన్స్ లో కానీ లోపల అవసరమైతే ట్రైన్స్ లో టీమ్స్ ఫామ్ అయ్యి ట్రైన్స్ లో కూడా లోపలగా జనరల్ కోచెస్ లో కానీ దాంట్లో కూడా చెక్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ గూడూరు రైల్వే స్టేషన్ లో ఈ ప్లాట్ఫామ్ 1 వైపు ఉత్తరం వైపు వచ్చే అతన్ని చెక్ చేయగా ఇతని దేవదాస్ ని అదుపులోకి తీసుకుని అతని నుంచి గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని మీద కేసు రిజిస్టర్ చేసి ఇతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కొంచెం యూత్ కి, మీడియాకి, మిగతా పేరెంట్స్ కి చెప్పడం ఏమంటే, ఈ స్టూడెంట్స్ కు ఈ లాస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా కొంత దొరికిన దాంట్లో అగ్రికల్చర్ స్టూడెంట్స్, బెంగళూరు నుంచి అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఈ గాంజా రవాణాలో పాల్పంచుకుంటున్నారు. ఈ పేరెంట్స్ కూడా దయచేసి ఈ వాళ్ళ స్టూడెంట్స్ మీద కానీ వాళ్ళ మీద కొంచెం నిరంతరం ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద కానీ ఈ గాంజా ఎఫెక్ట్ పడకుండా వాళ్ళ మీద నిరంతరం వాళ్ళ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే మేము సీనియర్ ఆఫీసర్స్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. రెగ్యులర్ గా అన్ని రైల్వే పోలీస్ స్టేషన్స్లలో నిరంతరం రైల్వే పార్సల్ ఆఫీసులు కానీ, ప్లాట్ఫామ్స్ మీద కానీ, ఇంటర్నెట్ ట్రైన్స్ లో కానీ అన్ని సంబంధించిన 5 నెల్లూరు రైల్వే పోలీస్ సబ్ డివిజన్ సంబంధించిన 5 పోలీస్ స్టేషన్లో నిరంతరంగా గాంజా కోసం చెక్ చేయడం జరుగుతుంది. జరిగిన వందే భారత్ ట్రైన్ దాంట్లో దాన్ని C5, C8, C11 కోచెస్ మీద ఈ 3 ఆకతాయిలు, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు కూడా తాగి మద్యం మత్తులో రాళ్ళు విసిరేసి ఆ వందే భారత్ యొక్క 3 కోచెస్ యొక్క C5, C8, C11 అద్దాలను పడడం జరిగింది. రైల్వే చట్టాలు, రైల్వే కేసెస్ ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేయడంగా రైల్వే చట్టాలు కానీ, రైల్వే నిబంధనలు కానీ, ఎస్పెషలీ మన పిఎం గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది, ఈ వందే భారత్ ట్రైన్. ఈ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం అంటే, స్టూడెంట్స్ కానీ, ఆకతాయిలు కానీ, దయచేసి రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే ప్లాట్ఫామ్స్ మీద కానీ, లేదా వచ్చేపోయే రైలు మీద కానీ, వందే భారత్ మీద ఎటువంటి వాటి మీద రాళ్ళు వేయడం కానీ అటువంటివి చేయకుండా వాళ్ళు కఠిన